2019 చట్టాన్ని రద్దు చేసి భూ యజమాని అనుమతితో సంబంధం లేకుండా గ్రామ సభ ద్వారా కౌలు రైతులను గుర్తించి కార్డులు ఇవ్వాలని కోరుతూ విజయనగరం జిల్లా గజపతి నగరంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట కౌలు రైతులు ధర్నా నిర్వహించారు. ఈ మేరకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్కు అందజేశారు. ఈ సందర్భంగా కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి రాకోటి రాములు మాట్లాడుతూ కౌలు రైతులకు యజమానులు సంతకం కానీ ఆధార్ కానీ ఇవ్వకపోవడం వలన అనేక మంది కౌలు కార్డులు పొందలేకపోతున్నారని, తద్వారా ప్రభుత్వ పెట్టుబడి సాయం, విత్తన రాయితీ, ఇతర సదుపాయాలు అందక నష్టపోతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు మార్చి గ్రామ సభ ద్వారా గుర్తించి కౌలు కార్డులు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, కౌలు రైతులు పాల్గొన్నారు. 2011లో భూ యజమానితో సంబంధం లేకుండా అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కౌలు రైతులందరికీ కార్డులు ఇచ్చి రుణాలు ఇచ్చింది. అలాగే రుణాలు రీషెడ్యూల్ చేసింది. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి 7 లక్షల రూపాయలు నష్టపరిహారం కూడా చెల్లించింది. గత వైసీపీ ప్రభుత్వం 2018లో కౌలుదారి చట్టాన్ని సక్రమంగా అమలు చేయలేదు. భూ యజమాని సంతకం ఉంటేనే చెల్లుబాటు అవుతుందని చెప్పడం వల్ల కౌలు రైతులు దీనస్థితిలోకి వచ్చారు. రుణం ఇవ్వలేదు, కార్డు లేకపోవడం వల్ల ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి నష్టపరిహారం రాలేదు. ఏ విధమైన ప్రభుత్వం సాయం చేయలేదు. ఈ జిల్లాలో 1,00,000 మంది పైగా కౌలు రైతులు ఉంటే 16,000 మందికే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చారు. అవి కూడా సక్రమైన రుణాలు ఇవ్వలేదు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా వైసీపీ ప్రభుత్వ విధానాలు అమలు చేస్తుండ్రు. జగన్ చెప్పులు 4 కాలు పెట్టి నడుస్తుండు. అందువల్ల 2011, 2018 భూ సంస్కరణ చట్టం ఏదైతే ఉందో, అంటే యజమానితో సంబంధం ఉంటేనే కౌలు కార్డు ఇస్తామన్న నిబంధన షరతు తొలగించి ప్రస్తుతం ఏడాది గడిచినా కూడా కూటమి ప్రభుత్వం కౌలు రైతులు ఆదుకోలేదు, గుర్తింపు కార్డులు ఇవ్వలేదు, రుణాలు రీషెడ్యూల్ చేయలేదు. ఆత్మహత్య జామీలో గొర్రెలు ఎరినాడనే రైతు ఆత్మహత్య చేసుకుంటే పైసా ఇవ్వలేదు. ఇంతవరకు విచారణ కూడా చేపట్టలేదు. తక్షణమే విచారణ చేపట్టాలి.